నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతోని రైతులకి అపారమైన నష్టం సంభవించింది. రైతులకి ఎలాంటి నష్టం సంభవించింది, ఏ విధమైన నష్టం సంభవించింది? నిర్మల్ జిల్లాలో ధాన్యపు రైతుల కష్టాలపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో రైతులకి తీవ్రమైన నష్టం సంభవించింది. ముఖ్యంగా ఎవరైతే రైతులందరూ కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తరలించిన ధాన్యాన్ని అమ్ముకుందామని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కొనుగోళ్లు జరగక వరద పాలైందని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించారు. కానీ అమ్ముకుందామంటే అధికారులు కొనుగోలు చేయలేదు. దాంతో వరద ఏదైతే భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరద నీరు కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. ముఖ్యంగా ఏవైతే కుప్పలు ఉన్నాయో ఆ కుప్పల్లోకి వరద నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే మొత్తం ఎక్కడ చూసినప్పటికి కూడా వరద నీరు ఈ కుప్పల వద్ద కనిపిస్తుంది. అదేవిధంగా తడిసిన ధాన్యం కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తుంటే ఇది వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన ధాన్యం ఒకవైపు, మరొక వైపు మొలకలు కూడా రావడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తుంటే మొలకలు కూడా వచ్చే విధంగా ఈ పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఇదంతా కొనుగోలు కేంద్రం ఉందో ఎక్కడికక్కడ కూడా వాటర్ నిలిచిపోయింది. అదేవిధంగా నిలిచిపోయిన వాటర్లో వరి ధాన్యం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క రైతు ట్రాక్టర్ల కొద్దీ ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసి అమ్ముకుందామంటే ఈ విధంగా భారీ వర్షాల వల్ల పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎట్లాంటి నష్టం సంభవించింది, ఎలాంటి నష్టం సంభవించింది? సార్ 2 ట్రాక్టర్లు వచ్చిన వాన వచ్చి నీళ్ళని కొట్టుకుపోయినాయి సార్. ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయినాయి సార్. ఎన్ని రోజులే మీరు కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తరలించి? ఎన్ని రోజులైంది? తేమ శాతం వచ్చినా ఎందుకు కొనుగోలు చేయలేదు? మంది లేక సార్, లేబర్ లేక ఆపిండు సార్. లేబర్ లేరు అని చెప్పి తక్కువ వేసింది సార్. 20 మంది ఉన్నారు, వాళ్ళు అక్కడనే గారిపోయిండ్రు. కొనలేరు సార్, వాన రాగానే కొట్టుకుపోయినాయి సార్. ఇట్లా బాధ అనిపించడం లేదా? ముఖ్యంగా అరగాలం శ్రమించి పండించిన పంట వరద పాలైంది, ఎట్లాంటి బాధ కలుగుతుంది? ఇంకముంది సార్, అన్ని బాకీలు తెచ్చి పెట్టినాం సార్. 1 రూపాయలకి ఇప్పుడు లక్షలు బాకీలు అయినాం సార్. ఇప్పుడు వీళ్ళేమో కొంటలేరు. మా పరిస్థితి ఎట్లా సార్? మొత్తం పూర్తిగా తడిసిపోయింది. నీళ్ళ నుంచి కూడా బయటకు తీస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? కష్టం బాగా అనిపించింది సార్, బాగా అనిపించింది. ఇప్పుడు వారం రోజులు అయ్యి తీయబట్టి నిన్న వానకు ఫుల్ అయినాయి. ఫుల్ కాగానే కొట్టుకుపోయినాయి. 2 ట్రాక్టర్ల అడ్లకు ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయింది సార్. ఒక ట్రాక్టర్ ఉన్నది అంతే. ఒక ట్రాక్టర్లో ఎన్ని బస్తాల ధాన్యం పడుతుంది? ఎంత కొట్టుకుపోయింది? 40 బస్తాలు పోయినాయి సార్. 40 బస్తాలు ఉన్నాయి. మరొక అమ్మ ఉన్నారు, అడుగుదాం. ఎట్లా నష్టం సంభవించింది, ఎలాంటి నష్టం సంభవించింది అమ్మ? సారు మేము అడ్లు పోసి 15 రోజులే. అప్పుడు పెదకాలు వెనక వచ్చింది అని అడ్లు పోసి 15 రోజులు వస్తుంది. మాసర వచ్చినాయి కూట్లు కొన్ని 10-20 ట్రాక్టర్ల కూట్లు. మొన్న 12 గంటల రాత్రి దాకా జోకిపించిండ్రు కొందరు రైతులు. జోకిపించినాక అమలోళ్ళు ఎక్కతక్క లేరని అమలోళ్ళకు పైసలు ఇచ్చుడు, సాటుకు జోకిపించుకునుడు. ఇప్పుడు రింపిన సంచులు 600 సంచులు తడిసినాయి. ఈ తాటిపత్రిలు ఎన్ని వేసిండ్రు, అన్ని మాసరాచిన అడ్లే ఉన్నాయి. ఆ మాసరాచిన అడ్లు జోకులు లేదు, లారీలు అత్తలేవనుడు, జోకులు లేదు, లారీలు అత్తలేవని అంటే ఇప్పుడు రైతులకు ఎంత నష్టపోయినరు. అప్పుడు బస్తాలు, కేజీలకు, మిషన్లకు, మందు సంచులు రైతుకు మరి ఏం మిగులుతుంది, ఏం మిగులుతలేదు. మరి ఇప్పుడు ఈ నీళ్ళు ఆగినాయి సారు. ఈ నీళ్ళు ఆగినాయి. ఇప్పుడు మార్కెట్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు, కొందరు అచ్చుకుంటూ పోతున్నారు. మరి మార్కెట్ను గచ్చేస్తాము, మరి గచ్చెత్తి నీళ్ళు అనేటని వెళ్ళిపోయి తర్వాత వేయాలి కదా సార్. అట్లా లేదు. ఇప్పుడు నీళ్ళ లేడ నేర్పురు అంటే మాట్లాడ తడిసినాయో 5 ట్రాక్టర్లు అడ్డు తడిసినాయి. ఇప్పుడు అవి ఎండవద్దామని జాగలేదు. ఈ నీళ్ళు వెళ్ళేటి పరిస్థితిగా లేదు. ఇవి మార్కెట్లో గచ్చేపిస్తే ఇప్పుడు ఈ ఆర్థిక వ్యక్తిలో వేసుకుంటారు కదా సార్. అట్లా సుగలేదు. ఇక ఈ రైతులను ఏం చేస్తారో ఆ పబ్లిక్ గవర్నమెంట్గా తెలుసు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారా? ఏం చేయాలని కోరుకుంటున్నారు? తడిసిన ధాన్యాలు కొనుగోలు చేయాలంటే ఏమంటుండా సార్, వచ్చి ఎండవేసుకొని రమ్మా, ఎండవేసుకొని మేమేం చేయాలంటున్నారు. ఎండవేసుకోరని అంటే ఇప్పుడు 1 క్వింటల్కు 40 రూపాయలు అమాలు ఇస్తున్నాం. 40 రూపాయలు అమాలు ఇస్తే 32 రూపాయలు ఏమో జోకటోళ్ళ కట, 8 రూపాయలు బోకర్ కట కమిషన్. 8 రూపాయలు బోకర్కి అయితే 32 రూపాయలు. ఈ అమలుసుగా బతుకం అయిపోయినారు సార్. వీళ్ళు పైస ఇస్తే జోకుతారు. సాటుకు మళ్ళీ 40 రూపాయలు తీసుకోబట్టి మరి జోకులు లేకపోయా ఏమన్నా అంటే లారీలు అత్తలేవు. ఇది ఈ మహిళ
రైతు చెప్తున్నమాట. ముఖ్యంగా తాము ఏదైతే పండించిన పంటనంతటి కూడా కొనుగోలు కేంద్రానికి తరలించాం. తనకు సంబంధించిన ఏదైతే మహిళా రైతు ఉన్నారో ఆమెకు సంబంధించిన 5 ట్రాక్టర్ల ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుందామని తీసుకొస్తే కనీసం కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేయకపోవడం వల్లనే వరి ధాన్యం తడిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ తేమ శాతం కోసం పూర్తిగా ఏదైతే ఆరబెట్టాలని చెప్తున్నారు. ఎట్లా ఆరబెట్టాలి, ఏ విధంగా ఆరబెట్టాలని ఆమె అధికారులను ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వానల్లో అదేవిధంగా ఎండల్లో పనిచేసి పంటను పండిస్తే ఈ విధంగా వర్షం పాలు కావడం పట్ల రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో ఏ కుప్పని చూసినప్పుడు కూడా ప్రతి కుప్ప పూర్తిగా తడిసిపోయింది. కొన్ని కుప్పలైతే కుప్పలే లేచిపోయాయి, వరద నీటిలో కొట్టుకొని పోయాయని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి ఏదైతే కష్టం వచ్చినప్పుడు కూడా అధికారులు ఇప్పటికి కూడా కొనుగోలు చేయడం లేదు. రకరకాల కారణాలతో కొనుగోలు చేయకపోవడం వల్ల తమకు తీవ్రమైన నష్టం సంభవించింది. ఇప్పటికైనా ఏదైతే తడిసిన ధాన్యం ఉందో ప్రతి గింజను కొనుగోలు చేయాలి. అదేవిధంగా రైతుల ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని రైతులందరూ అధికారులను కోరుతున్నారు. మనం ప్రస్తుతం కడెం మండలంలోని లింగాపూర్లోని కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా పూర్తిగా వరి ధాన్యం గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతోని పూర్తిగా వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఎక్కడ చూసినప్పుడు కూడా పాలిథిన్ కవర్లతోని రక్షణ ఏర్పాట్లు చేసుకున్నప్పుడు కూడా భారీగా కురిసిన వర్షాలతోని పూర్తిగా కుప్పలోకి వరద నీరు చేరింది. అదేవిధంగా వరద నీటిలో వడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కుప్పలే పూర్తిగా తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఏకంగా కుప్పలోకి చొరబడడంతో పూర్తిగా తడిసిపోయింది. అరుగాలం శ్రమించిన పంటంతా కూడా వరద పాలైందని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ముఖ్యంగా ఈ ధాన్యాన్ని చూస్తుంటే ఏ విధంగా అయితే నీళ్ళ నుంచి తీస్తే ఎట్లా ఉంటుందో అలాంటి తేమ అంటే పూర్తిగా నీటిలో తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా కూడా వరద పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీకు ఎట్లాంటి నష్టం సంభవించింది? మాకు ఇప్పుడు 10-15 రోజులే వడ్లు పోసి 10 రోజుల నుంచి మాకు 15-16 మేచరానుడు. అప్పుడు వానలు కురక ముందు ఇప్పుడు 2 రోజుల వర్షాలు కొడుతున్నాయి. ఇవి కవర్ కప్పుకున్నా అవుతలేవు. భారీ వర్షానికి లిల్లి వస్తున్నాయి. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? అమ్మడానికి అధికారులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడు మాకు 18-16 పాయింట్లు అంటుండ్రు. మాకు ఇప్పుడు మా అట్లు ఇప్పుడు ఇదే రకంగా మాకు అమ్ముడు పోవాలా, మాకు నష్టం జరగకుండా. తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలా? అవును. ఇప్పుడు ఇవి మాకు నష్టం బాగా జరుగుతుంది కాబట్టి మాకు వీటిలోనే మాకు ఏం నష్టం లేకుండా మాకు తీసుకోవాలా. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. వారు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. సార్, మీరు ధాన్యం తీసుకొచ్చారు కదా, వర్షంలో తడిసిపోయి ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? నైట్ అక్కడ గండి కొట్టేసినాం. వాటర్ ఫుల్ అయిపోయినాయి. ఇంత మొక్కలు మంటి వాటర్ వచ్చినాయి. వాటర్ ఎటు పోలేని పరిస్థితి ఉన్నది. అటు వాడడానికి అటు లేదు, పరిస్థితి ఇటు లేదు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎట్లయినా గవర్నమెంట్కి చెప్పాలి సార్. ఇది తొందర లారీలు పంపించి గండిసి పంపించి తొందర పోయేటట్టు చూడాలని, మ్యాచర్ ఏం లేకుండా చూసుకోవాలని, రైతులను కొద్దిగా ఇబ్బంది పడకుండా చూడాలని మా మనవి. వరి ధాన్యం అంతా ఇంకా కొనుగోలు జరగలేదా? ఎక్కడ చూసినా కుప్పలు కనిపిస్తున్నాయి. వారం రోజులు సార్ మాది మ్యాచర్ వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజు నుంచి కుప్ప పోసుకొని ఉన్నాం సార్. అట్లనే ఉందంటే అట్లనే ఉంది మ్యాచర్ వచ్చి నుంచి. ఇప్పుడు లారీ కరెక్ట్ రాక, సంచులు కరెక్ట్ రాక అట్లనే ఆగిపోతున్నాయి. నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మిగతా అధికారులు కూడా ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో అక్కడ పరిశీలన చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే నిర్మల్ జిల్లాకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ కిషోర్ ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎట్లా కొనుగోలు చేస్తారు, తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారనే అంశంపై మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ కిషోర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, తడిసిపోయింది ధాన్యం పూర్తిగా ఎట్లా కొనుగోలు చేస్తారు, ఏ విధంగా కొనుగోలు చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ 10 లారీలు వెళ్ళాయి. ఇంకా చాలామంది ధాన్యం ఏంటంటే కింద
పోయటం వల్ల కింద భూమి పార్ట్లో బాగా తడిసినాయి. ఈవెందో కొనుగోలు చేసిన ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చూడటం జరిగింది. రైతులందరూ కూడా వాస్తవంగా బాగా తడిచి ఉన్నాయి. సో 10 లారీలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 10 లారీలు పంపడానికి ఉన్నాయి. సో మనం ఏదైతే లారీలు తడిచి ఉన్న ధాన్యం కూడా మనం అందరూ కూడా బాయిల్డ్ రైస్ మిల్స్కి మాట్లాడడం జరిగింది. వీళ్ళ గురించి ఏ రైతు కూడా ఆందోళన అవసరం లేదండి. ప్రతి ఒక్క రైతు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. రైతు యొక్క ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. తడిసినా కూడా మనం కొద్దిగా ఇవాళ రేపు వర్షాలు ఉంటాయి. ఇవాళ రేపు చూసుకున్న తర్వాత టోటల్గా అన్ని కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. అంటే తేమ శాతం లేకుండా కొనుగోలు చేస్తారా? ఇట్లా కొనుగోలు చేస్తారా? అంటే కొద్ది తేమ శాతం తడిసిన దాన్ని కొనుగోలు చెప్పాం కదా, తడిసిన దాన్ని కొనుగోలు చేస్తాం. అది దాని మీద రైతులు ఎటువంటి వర్రీ పడాల్సిన లేదు. ఎందుకంటే కొద్ది వర్షం తగ్గనండి. వర్షం తగ్గిందాక మొత్తం క్లియర్ చేద్దాం. ముఖ్యంగా కోతలు కోస్తున్నారు. ఒక్కొక్క క్వింటాల్ అంటే ఒక సంచికి 5 కిలోలు కోతలు కోస్తున్నారు. అదేవిధంగా క్వింటాల్కు 8 నుంచి 10 కిలోలు కోతలు కోస్తున్నారు. ఎందుకోసం కోతలు కోస్తున్నారు? అటువంటి మిల్లు కానీ ఎటువంటి విషయం మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్లీ బ్లాక్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను రైతులతో డిస్కస్ చేస్తాం. ఎక్కడెక్కడ మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ కూడా మాట్లాడతారు. ప్రధానంగా వర్షానికి కప్పుకోవడానికి పాలిథిన్ కవర్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిజమేనా? 70 టార్పాల్స్ చేయడం జరిగింది. ఇంకా అడిషనల్ కవర్లు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి వరిగా అటువంటి బాధలు లేదు. జిల్లాలో ఇప్పటివరకు కొనుగోళ్లు ఎంతవరకు పూర్తయింది? ఇంకెంత కొనుగోలు చేయాలి? యాక్చువల్గా మనకి 1,60,000 టన్నుల ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అందులో 25,000 ఎంటీస్ సన్నాలు, 1,40,000 ఈ దుడ్డు ఉంటుంది. ఆల్రెడీ మనం నియర్లీ ఈ రోజుకి 1,08,000 వచ్చినాయి. 1,10,000 పర్చేజ్ చేసినాం. అంటే బ్యాలెన్స్ 30,000-40,000 మాత్రమే ఉంది రైతుల దగ్గర. అవి కూడా ఈ 3-4 డేస్ కొద్దిగా ఫ్రీ అయితే అవి కూడా కొనుగోలు చేస్తాం. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తేమ శాతం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా.